ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ తో స్టార్ట్ అయ్యారు? నేను ఫిట్స్ ప్రాబ్లమ్ తో స్టార్ట్ అయ్యాను, ప్లస్ నాకు షుగర్ ప్రాబ్లం కూడా ఉంది సార్. షుగర్ ప్రాబ్లం. ఓకే, షుగర్, ఫిట్స్ అండ్ ది ఐసైట్ ప్రాబ్లం కూడా ఉండేది. ఐసైట్ ప్రాబ్లం, ఇంకా నరాల వీక్నెస్, ఎక్కువ వీక్నెస్ అయిపోయింది సార్. నరాల వీక్నెస్, ఒబెసిటీ, ఓవర్ వెయిట్. ఏమైనా మెడిసిన్ ఎన్ని రకాల మెడిసిన్ యూజ్ చేసేవాళ్ళు రోజుకి? నేను రోజుకి ఒక 3 రకాల మెడిసిన్ యూజ్ చేసేదాన్ని సార్. ఫస్ట్ 5 రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అధిక బరువు కావచ్చు, డయాబెటిక్ కావచ్చు, నరాల వీక్నెస్ కావచ్చు, ఫిట్స్ ప్రాబ్లం కావచ్చు, ఇంకోటి ఏదో చెప్పారు. అంటే సార్ ఫిట్స్, షుగర్ ప్రాబ్లం. షుగర్ ప్రాబ్లం అయితే మీకు ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ తో సఫర్ అవుతున్నారు మీరు? దాదాపు 15 సంవత్సరాల నుంచి సఫర్ అవుతున్నాను సార్. 15 సంవత్సరాలు అన్ని రకాల మెడిసిన్, టాబ్లెట్స్ యూజ్ చేస్తూనే ఉన్నారు. ఈ కమ్యూనిటీలోకి వచ్చిన తర్వాత మీకు ఎన్ని రోజుల్లో డయాబెటిక్ నార్మల్ చేసుకోగలిగారు? నార్మల్ అయిందా? నార్మల్ అయింది సార్, కంట్రోల్ కి వచ్చింది. అంటే నేను ఇక్కడ వచ్చినప్పుడు నా క్లబ్ ఓనర్ ఏం చెప్పారంటే, నేను నా పారామీటర్స్ చూసి, అమ్మ నువ్వు సారీ షుగర్ టాబ్లెట్ కానీ ఫిట్స్ కానీ ఏ టాబ్లెట్ యూజ్ చేసినా అది కంటిన్యూ చెయ్యండి, కానీ మీరు ఏదైతే ఈ న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకుంటున్నారో మీరు వీక్లీ వన్స్ లేకపోతే ఇది రెగ్యులర్ గా మీరు ఎక్కడైతే మీరు చెక్ చేసుకుంటున్నారో అలా చెక్ చేస్తూ మీరు డాక్టర్ సపోర్ట్ తోనే, అడ్వైస్ తోనే ఆపుకోండి అని చెప్పారు సార్. మీకు కంట్రోల్ రావచ్చు, జస్ట్ గమనించండి అని చెప్పారు. అలాగే సార్, అలాగే గమనిస్తూ వచ్చాను. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సార్. ఒక 20 days లోనే నాకు షుగర్ కంట్రోల్ కి వచ్చినట్టు నాకు నా రిజల్ట్ అయితే చూపించింది నా బ్లడ్ టెస్ట్. మీకు ఎలా తెలిసింది 20 days లో నార్మల్ అయిందని? అంటే నేను ఇంట్లోనే చెక్ చేసుకుంటాను సార్. చెక్ చేసుకుంటే నాకు నార్మల్ అనిపించింది. సో తర్వాత డాక్టర్ దగ్గర వెళ్తే ఆయన అప్పుడు కూడా ఒక పూట టాబ్లెట్ వేసుకోండి అని చెప్పి పవర్ తగ్గించారు. దాని తర్వాత పూర్తిగా నేను 1.5 months లోనే ఆపేసుకున్నాను సార్. చాలా హ్యాపీ అనిపించింది సార్. మెడిసిన్ ఆపేశారు? మెడిసిన్ ఆపేసారు. మెడిసిన్ ఆపి ఎన్ని రోజులు అవుతుంది? మెడిసిన్ ఆపేసి ఇప్పుడు దాకా టిల్ డేట్ సార్. అంటే ఇక్కడ వచ్చి 1.5 years పైనే అవుతుంది. సో 1.5 year నుంచి మేము మెడిసిన్ లేకుండానే షుగర్ ని నార్మల్ చేసుకోవాలి. ఫస్ట్ మంత్ మీరు ఎంటర్ అయినప్పుడు మీకు ఫస్ట్ దీని గురించి ఎంత ఖర్చు అయింది ఈ కమ్యూనిటీలోకి వచ్చిన రోజున? నేను ఈ కమ్యూనిటీకి వచ్చిన ఫస్ట్ డేనే నాకు యుఎంఎస్ తీసుకున్నాను సార్. 6,900 అయింది సార్. 6,900తో స్టార్ట్ చేశారు? అవును సార్. 6,900 ఓన్లీ టెస్ట్ కా లేకపోతే? లేదు సార్, అంటే బ్రేక్ఫాస్ట్ కి. ఇంకా 6,900లో ఏమేమి వచ్చింది మీకు? అంటే నాకు కోచ్ అడ్వైస్, ప్లస్ అదే రెగ్యులర్ చెకప్స్, అండ్ నాకు ఫ్రీ ఎక్సర్సైజ్, అండ్ నా కోచ్ హౌస్ కూడా వచ్చి విజిట్ చేశారు. అండ్ చాలా చాలా అడ్వైస్ సార్. రోజు నాకు హెల్త్ అడ్వైసెస్, అంటే హెల్దీగా ఎలా ఉండాలి తెలీదు సార్ దీని ముందు. 15 సంవత్సరాల నుంచి డయాబెటిక్ తో సఫర్ అయ్యారు, మెడిసిన్ ఖర్చులన్నీ పెట్టారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో నార్మల్ అయిందని చెప్పారు మీరు? 1.5 months లోనే పూర్తిగా, 1.5 నార్మల్ అయిపోయింది. ఓకే, వెరీ గుడ్. సో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే డయాబెటిక్ తో సఫర్ అవుతున్నారో, డయాబెటిక్ హెల్ప్ అయిద్దా అని అన్నారో, సో ఇది ఒక రిజల్ట్. మీరు వెయిట్ కూడా తగ్గారు అనుకుంటాను. ఎంత వెయిట్ తగ్గారు? అంటే నేను 28 kgs తగ్గాను సార్ 8 months లో. ఇప్పుడు అదనంగా ఇంకొక 3 kgs కూడా తగ్గాను సార్. ఓకే, మొత్తం 30 kgs వరకు వెయిట్ తగ్గాను. లైఫ్ వెనక్కి వెళ్ళింది, డయాబెటిక్ నార్మల్ అయింది, మెడిసిన్ ఫ్రీ లైఫ్ యూజ్ ఉన్నారు. సో కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు కావాలని కూడా తను ఏ స్టెప్స్ తీసుకున్నారు అవే చేయండి. మార్నింగ్ ఇక్కడ జూమ్ లో ఉంటున్నారు, అందంగా కూడా తయారయ్యారు. అఫ్ కోర్స్, సో రోగాలు లేకుండా ఆరోగ్యంగా ఉంటే మనం అందంగానే ఉంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు ఇది కంటిన్యూ చేయొచ్చు. ఒక 1 month కంటిన్యూ చేసి 1 month లో మీ కోచ్ గైడెన్స్ తో రిజల్ట్స్ గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? వెయిట్ తగ్గిన వాళ్ళు ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా? ఓకే, శివ. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత వెయిట్ తో వచ్చారు మీరు? 110 kilos.
110 కేజీలతో వచ్చారు. ఓకే, సో ఎప్పటి నుంచి మీరు బరువుగా ఉన్నారు? 20 సంవత్సరాలు సార్. ఎంతమంది ట్రై చేశారా మరి? చాలా ప్రయత్నాలు చేశాను సార్. వాకింగ్ చేశాను, జిమ్ చేశాను, కొబ్బరి నూనె డైట్ ఉంటుంది కదా సార్, ఆ డైట్ చేశాను. ఏ ప్రయత్నం చేసినా నేను చేసింది కరెక్ట్గా 1 నుంచి 5 రోజులు. 6 రోజులు నా డైట్ ఉండదు, ఎందుకంటే నేను చేయలేక నీరసం వచ్చి పడిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వచ్చాను. ప్లస్ 15-20 సంవత్సరాల క్రితం నాకు ఆర్థరైటిస్ వచ్చింది సార్. విపరీతమైన జాయింట్ పెయిన్స్, అంటే నా బాడీలో ఎన్ని జాయింట్లు ఉంటే అన్ని జాయింట్లు నొప్పులే, చిన్న సహా. అందుకని నేను వాకింగ్ చేయలేను. ప్లస్ నాకు బై బర్త్ ఆస్మా ఉంది సార్, డస్ట్ ఎలర్జీ. అంటే నా ఇన్హేలర్ వాడేవాడిని ఎప్పటి నుంచి అంటే 25 years వరకు నాకు ఓకే, బాగా పర్వాలేదు. అక్కడి నుంచి నేను ఇన్హేలర్ వాడేవాడిని సార్. అది వయసు పెరిగే కొద్ది ఎక్కువైపోయింది, రోజు 2 times 3 times కూడా వాడేవాడు. ప్లస్ థైరాయిడ్ ప్రాబ్లం ఒకటి, గుర్రక ఒకటి, విపరీతమైన గుర్రం. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడ్డారు, వెయిట్ తగ్గారు. వెయిట్ మొత్తం ఎంత తగ్గారు మీరు? 32 kgs తగ్గాను సార్. సో మీ బడ్జెట్ ఎంత అయింది ఫస్ట్ మంత్ మీరు స్టార్ట్ అయినప్పుడు? 6,900 స్టార్ట్ అయింది. ఓకే, టెస్టులుగా లేకపోతే 6,900 ఏమి వచ్చింది మీకు? 6,900 నాకు మార్నింగ్ షేక్ ఇచ్చారు సార్, అఫ్రెష్ షేక్. ప్లస్ మా కోచ్ గైడెన్స్, అంటే రోజు నా కోచ్ కాల్ చేసేవాడు. ప్లస్ ఇన్ఫర్మేషన్, అంటే అసలు ఆ మైండ్ సెట్ సరిగా ఉండేది కాదు, నేను కరెక్ట్ గా ఉండేవాడిని కాదు సార్. ఆ ఇన్ఫర్మేషన్ ఇది నాదే స్టార్టింగ్ డే ఫోటోనే సార్, 2010 సెప్టెంబర్ 19వ తారీఖు తీసిన ఫోటో. ఎందుకు అంటే ఆ రోజు బీటీపీ స్టార్ట్ సార్, అంటే నేను జాయిన్ అయిన రోజు బీటీపీ ఒక రోజే. నేనేమో ఆలోచించకుండా ఒక్కరోజు ఇన్ఫర్మేషన్కే నేను బీటీపీలో జాయిన్ అయ్యాను. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే నేను మారకుండా కూడా సార్ నా మైండ్ సెట్ ఎక్కువ మారింది ఈ కమ్యూనిటీ వల్ల. నేను చేసింది ఏం లేదు, నేను చేసిన ప్రయత్నాలన్నీ కంప్లీట్ ఫెయిల్ అయ్యాను. ఓన్లీ ఇక్కడ మనము నా తోటి ఇప్పుడు వీళ్ళందరూ రిజల్ట్ షేర్ చేయడం కానీ, ఈ టాపిక్ కానీ ఇది వినటం వల్లే నాకు జరిగింది. కానీ సార్ నా సింగిల్గా అయితే 0. వెరీ గుడ్. సో థ్యాంక్ యూ శివప్రసాద్ గారు. సో కొత్తగా వచ్చిన వెయిట్ తగ్గడానికి వచ్చిన వాళ్ళు చూడండి ఎంతమంది హ్యాండ్ రైజ్ చేశారో. లక్ష్మీ తిరుమల, దీపు, ఏవి రావు గారు, రవీంద్ర, మాధురి, సాయి, అండ్ ఇంకెవరున్నారు, రమేష్, జ్యోతి, మున్ని, శైలజ, జ్యోతి, వసుధ, విశాలి, నాగమణి, సో రాజశేఖర్, జయరాము, అమ్మారావు, విజయలక్ష్మి, విజయ్, నగేష్, కామేశ్వరరావు, బాజీ, ఎంతమంది వెయిట్ తగ్గారు చూడండి. వెంకటరమణ, తస్లీము, అనిల్, పద్మజ, ఇంకా చాలా మంది ఉన్నారు. వివేక్ అండ్ వాణి, గిరవాణి, రమాదేవి, సో ధనలక్ష్మి, సుజాత, కావ్య, పద్మజ, ఇంతమంది వెయిట్స్ తగ్గారు. ఇంకా చాలా మంది వెయిట్స్ తగ్గిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్లబ్ లో సర్వీసెస్ కూడా ఇస్తున్నారు అందరికీ కూడా. కాబట్టి ఫస్ట్ డే వచ్చిన వాళ్ళు మీరు వెయిట్ తగ్గడానికి 100% గ్యారంటీ. సో ఇంతమంది ఆల్రెడీ ప్రూఫ్ ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక 30 days చేస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవాళ కూడా అధిక బరువు గురించి నేను టాపిక్ చెప్తున్నాను కాబట్టి వీళ్ళ రిజల్ట్స్ నేను టాపిక్ ఎండింగ్ లో మళ్ళీ వీళ్ళు ఎవరైతే 100 చేశారో వాళ్ళ రిజల్ట్స్ నేను తీసుకుంటాను. వాళ్ళ ఫొటోస్తో సహా ఉంటాయి ఇప్పుడు అందుకని. సో లెట్స్ స్టార్ట్ ద సెషన్ టుడే. వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ, హెల్పింగ్ హ్యాండ్స్ కమ్యూనిటీ. ఈ కమ్యూనిటీ కొత్తదేం కాదు, దాదాపుగా 90 దేశాల్లో ఆల్రెడీ రన్ అవుతుంది. ఈ న్యూట్రిషన్ కావచ్చు, ఈ వెయిట్ లాస్ గైడెన్స్ కావచ్చు, ఇవన్నీ 90 రోజులు ఆల్రెడీ 90 దేశాల్లో ఆల్రెడీ రన్ అవుతుంది 45 సంవత్సరాల నుంచి. న్యూట్రిషన్ క్లబ్ అనేది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ తీసుకోవడానికి కలిసే టైం అనమాట. ఈ టైం ఇప్పుడు మనం అందరం కలిసామంటే బ్రేక్ఫాస్ట్ కోసం కలిసాం. ఈ బ్రేక్ఫాస్ట్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్. సో వేర్ ఫ్రెండ్స్ ఆఫ్ గుడ్ న్యూట్రిషన్ మీట్ ఎవ్రీడే. అందరూ న్యూట్రిషన్ తీసుకుంటూ కలిసి ఒక ప్లేస్. మన ఇంట్లో టిఫిన్ తింటే 4 కూర్చుంటాం మేము. ఇక్కడ చూడండి దాదాపుగా 400-500 మంది పైన 500 మంది పైన కూర్చున్నాం ఎట్ ఎ టైం. నా గ్రూప్ అంతా, నా గ్రూప్ లో ఇంకా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. సో అక్కడక్కడ చాలా మంది, ఒక 500 మంది 1000 మంది ఉన్నారు. అలా ఏపీలో చాలా మంది ఉన్నారు, తెలంగాణలో చాలా మంది ఉన్నారు, ఇండియాలో ఉన్నారు, ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది మార్నింగ్ ఈ బ్రేక్ఫాస్ట్ ఎట్ ఎ టైం ఈ టైంలో తీసుకుంటున్నారు. సో కాబట్టి ఇంతమంది తీసుకునే బ్రేక్ఫాస్ట్ ఇది. న్యూట్రిషన్ క్లబ్ అంటే కలయిక, అందరూ న్యూట్రిషన్ తీసుకుంటూ హెల్త్ గురించి మాట్లాడుకునే ఒక అద్భుతమైన అవకాశం. ఇలాంటి కలయిక, ఇలాంటి గ్రూప్ ఆఫ్ పీపుల్ బయట ఎక్కడ ఏ కమ్యూనిటీలో దొరకరు.
సో ఇట్స్ ఏ హెల్దీ కమ్యూనిటీ అన్నమాట. వీఆర్ వెరీ లక్కీ టు బి, మనం చాలా అదృష్టవంతులు దీనిలో మనం ఒక భాగమైనందుకు. సో ఇక్కడ మీకు అఫ్రెష్ అండ్ షేక్ అని 2 రకాలుగా డ్రింక్స్ ఇవ్వడం జరుగుతుంది. అఫ్రెష్ అనేది మీకు కిక్ ఇచ్చే ఒక ఎనర్జీ డ్రింక్, బాడీకి ఎనర్జీ ఇస్తుంది, మెంటల్గా మీకు రిలాక్సేషన్ ఇస్తుంది, అండ్ మెంటల్ అలర్ట్నెస్, బాడీని క్లీన్ చేస్తుంది. అండ్ మన టీ కాఫీలు తీసుకునే వాళ్ళు ఇంట్లో ఉంటే మాత్రం దయచేసి వాటిని ఇంకా తీసుకోకండి, అది కొనకండి. టీ పొళ్ళు కొనకుండా అఫ్రెష్ కొనుక్కోండి దాని ప్లేస్లో. అదే ఖర్చు ఇంకొక 10 రూపాయలు ఎక్కువైనా దీనికి పెట్టండి. ఈ టీ కాఫీలు వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి చాలా రకాల రుగ్మతలు ఉన్నాయి, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో మెటబాలిజమ్స్ లో అయిపోతుంది, అధిక బరువు పెరుగుతాము, శరీరంలో చెడు నీరు పెరుగుతూ ఉంటుంది, క్యాలరీ ఎక్కువ. సో పాలు, ఆకుకూరలు ఆకుకూర ఇది లీఫ్ ఆకు, ఈ 2 కలిస్తే పాయిజన్ అనమాట. సో మన టీ కాఫీల వల్ల పాయిజన్, స్లో పాయిజన్ లాంటిది, హార్ట్ బర్న్స్, సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, చాలా దారుణాలు ఉన్నాయి. మీరు ఈ అఫ్రెష్ తీసుకున్నారనుకోండి, మీ మెటబాలిజం బాగుంటుంది, సో ఫ్యాట్ బర్న్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, అండ్ అలాగే డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, మైండ్ అలర్ట్గా ఉంటుంది, ఫ్రీ మోషన్ అవుతుంది, చాలా రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకని టీ కాఫీలు మానేసి అప్డేట్ అవ్వండి. కొత్తగా వచ్చిన దీన్ని మీరు టీ కాఫీలు బదులుగా చేంజ్ చేసుకోండి. ఆ ఖర్చు ఇటు పెట్టండి, ఆ పాలు గీలు ఇవన్నీ దీంట్లో పెట్టాల్సిన పని లేదు. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి చూడండి. మైండ్ అలర్ట్, జీర్ణశక్తి, ఫ్రీ మోషన్, శరీర బరువుని నిరంతరిస్తుంది, చెడు నీరుని క్లీన్ చేస్తుంది, బాడీని రోజు సర్వీసింగ్ ఇచ్చినట్టు అనమాట. రోజుకి 3, 4, 5 టైమ్స్ తీసుకోవచ్చు ఫ్రెష్. సో చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి, మీరు ఎంజాయ్ చేయొచ్చు మళ్ళీ. ఓకేనా, రోజు ఇప్పుడు టీ తాగామనుకోండి, రెడ్ రోజెస్ అంటే అదొక్కటే, తాజ్ మహల్ అంటే ఇంకో అదొక్కటే, బట్ ఫ్లేవర్స్ ఉన్నాయి, కెన్ ఎంజాయ్, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చలికాలంలో ఒకలాగా, వర్షాకాలంలో ఒకలాగా, ఎండాకాలంలో ఒకలాగా ఫ్లేవర్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నాకు బాగా రిజల్ట్స్ వచ్చింది. సో సివియర్ డైజెషన్ ప్రాబ్లం ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, వెయిట్ ఎక్కువ, స్కిన్ ట్యాన్ అయిపోయి బ్లాక్ షేడ్ వచ్చేసింది. బట్ ఇక్కడ స్కిన్ లో చేంజ్ వచ్చింది, వెయిట్ పారామీటర్స్ మెజర్మెంట్స్ బాగా మారినాయి. అండ్ అలాగే 2 నెలల్లో 12 కేజీలు బరువు తగ్గి 16 సంవత్సరాల నుంచి మెయింటైన్ చేయగలుగుతున్నాను. సో 100% రిజల్ట్ ఉంటుంది. ఇవాళ నేను ఒబెసిటీ గురించి చెప్తాను. యాక్చువల్లీ నిజంగానే ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద సమస్య, గవర్నమెంట్ కూడా అతిపెద్ద సమస్య ఇప్పుడు ఛాలెంజ్. మోదీ గారు కూడా బాగా అనౌన్స్ చేస్తున్నారు, ఈ ఒబెసిటీ వల్ల గవర్నమెంట్ కూడా బాగా నష్టపోతుంది, దేశాలు నష్టపోతున్నాయి. ఎందుకంటే ఒబెసిటీ వల్ల ఒకవైపు అన్ని రకాల సమస్యలు, ఒకవైపు పర్సనల్ గా బాగా వినండి, నేను బరువు ఉన్నాను అనుకోండి, నాకు సమస్య, నాకు బీపీ, షుగర్, థైరాయిడ్ వచ్చే సమస్య ఉంటుంది. సమస్యలు ఎలా ఉన్నాయో చెప్తున్నాను. నాకు సమస్య బీపీ, షుగర్, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో నా వల్ల బరువు ఉన్నాను అనుకోండి, నా ఫ్యామిలీకి సమస్య. సో నా ఫ్యామిలీతో నా కమ్యూనికేషన్ సరిగ్గా ఉండదు, నా రిలేషన్ సరిగ్గా ఉండదు, సో నా బిహేవియర్, ప్రవర్తన, ఎందుకంటే బరువు ఉన్న వాళ్ళ ప్రవర్తన మారిపోతూ ఉంటుంది, ఆలోచనలు మారిపోతూ ఉంటాయి, సో బుద్ధులు మారిపోతూ ఉంటాయి, అలవాట్లు మారిపోతూ ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి సమస్య అంటే వాళ్ళతో కరెక్ట్గా నేను ఉండలేను, వాళ్ళు సరిగా మాట్లాడలేను, సో నేను లైఫ్ని కరెక్ట్గా లీడ్ చేయలేను అనమాట, అది సమస్య. ఫ్యామిలీలో సమస్య, ఎందుకంటే బరువు ఉన్న వాళ్ళు బద్ధకస్తులు అవుతుంటారు, సరిగా పని చేయలేరు, దానివల్ల ఆర్థిక పరంగా ప్రాబ్లం అవుతుంది. సొసైటీలో సమస్య, ఏదైనా వ్యాపారము, ఉద్యోగం చేసేవాళ్ళు అనుకోండి, ఆ ప్రొఫెషన్స్ లో వాళ్ళు కరెక్ట్గా రాణించలేరు, ప్లస్ ప్రతిదీ సరైన నిర్ణయాలు తీసుకోలేరు, సో ప్రతిదీ స్లో అయిపోతూ ఉంటుంది. అంటే ఒక యాక్టివ్గా బరువు కరెక్ట్గా ఉండి మనిషి ఏదైతే పని చేస్తాడో, ఈ అధిక బరువు ఉన్న వాళ్ళు వాళ్ళలో 10-20% మాత్రమే వాళ్ళ పనిని సాగించగలుగుతారు రోజు మొత్తంలో. సో అంటే తొందరగా అలసిపోతుంటారు. బరువు ఉన్న వాళ్ళు అది న్యాచురల్, తొందరగా అలసిపోతారు. సో యాక్టివ్ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు తక్కువ పని చేస్తారు, అంటే తక్కువ ప్రొడక్టివిటీ. దానివల్ల వ్యాపారం కానీ ఇటు ఉద్యోగంలో కానీ ఆటోమేటిక్గా పని తగ్గిపోతూ ఉంటుంది. వేరే దేశాల్లో మీకు అవగాహన ఉండొచ్చు చాలా మందికి, కంపల్సరీ ఆఫీస్లో ఏదైనా ఉంటే ఆఫీస్లో జిమ్ ఉంటుంది. అంటే కంపల్సరీ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు రోజుకు 1 గంట ఆఫీస్లో జిమ్ చేయాలి. ఎందుకంటే జిమ్ చేసిన మనిషి ఫిట్గా ఉంటాడు కాబట్టి, బరువు కరెక్ట్గా ఉంటాడు కాబట్టి ఎక్కువ పర్ఫార్మెన్స్ ఇస్తాడు, అంటే ఎక్కువ పని చేస్తాడు, దానివల్ల ఆ ఆఫీస్ ఎదుగుతుందని. సో అందుకనే సొసైటీకి ప్రాబ్లమే, మనకి ప్రాబ్లమే, ఫ్యామిలీకి కూడా ప్రాబ్లమే. సో బరువు వల్ల వచ్చే నష్టాలు. సో ఈ ఒబెసిటీ ఏంటి అండ్ ఓవర్ వెయిట్ ఏంటి అంటే, మనము ఉండాల్సిన బరువు కంటే 10 కేజీలు దాకా బరువు ఉంటే మనం అధిక బరువులో ఉన్నట్టు. అధిక బరువు వల్లే చాలా సమస్యలు ఉన్నాయి. 10 కేజీలు దాటామనుకోండి మనం ఒబెసిటీలో ఉన్నట్టు, అంటే స్థూలకాయంలో చాలా సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ బీపీలు, షుగర్లు, థైరాయిడ్ అనేది స్థూలకాయం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి అనమాట. ఒబెసిటీ అంటే మీరు 10 కేజీల కంటే దాటారు అంటే ఏంటి ఒబెసిటీ? నథింగ్. శరీరంలో కొవ్వు నిల్వలు లేదా చెడు నీరు, ఈ 2 పెరుగుతాయి. గుర్తుపెట్టుకోండి, గాలి ధూళి ఏమీ పెరగదు. మీరు బరువు పెరిగారు అంటే 2 పెరుగుతాయి. అధికంగా బరువు పెరిగారంటే అయితే శరీరం మొత్తము ఎగస్ట్రాగా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది.
ఫస్ట్ కొవ్వు ఎక్కడ పెరిగిపోద్ది అంటే పొట్ట దగ్గర కొవ్వు, అందుకే ఎక్కువ పొట్ట వచ్చేస్తుంది. పొట్ట చుట్టూ అవయవాలన్నీ కూడా మూసుకుపోతాయి, వాటి చుట్టూ కొవ్వు పెరిగిపోతుంది. ఈ ఏరియా మొత్తం కొవ్వుతో నిండిపోయి ఇక్కడ ఉండే అవయవాలన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి, కుళ్ళిపోతుంటాయి అనమాట. లివర్ కుళ్ళిపోతుంది, కిడ్నీ కుళ్ళిపోతుంది, గుండెకి ఎఫెక్ట్ అవుతుంది, పొట్ట కణాలు కానీ పేగులు కానీ ఇవన్నీ దెబ్బతింటాయి. వెనకాల మీకు ఎముక కూడా బెండ్ అయిపోతూ ఉంటుంది, స్పైన్ కూడా బెండ్ అయిపోతూ ఉంటుంది. దాంతోపాటు చర్మానికి ఆనుకొని కూడా కొవ్వు పెరిగిపోతూ ఉంటుంది. ఆ ఎల్లో ఎక్కడైతే ఉందో అదంతా కొవ్వు అనమాట. చర్మానికి కండకి మధ్య గ్యాప్ పెరిగిపోద్ది, చర్మం మృదు అయిపోద్ది. చర్మం ఏమైపోద్ది అంటే ఆటోమేటిక్గా డల్ అయిపోతుంది, ముద్దుగా తయారవుతుంది. దానివల్ల వయసు ఎక్కువగా కనపడుతుంటారు, ముసలిలా కనపడుతూ ఉంటారు, స్పర్శ కోల్పోతుంటారు, ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఏ పనికైనా సరే అందుకని కొవ్వు నిల్వలు శరీరంలో భయంకరంగా పెంచుకోకూడదు. ఇదేం బంగారం కాదు ఒంట్లో దాచిపెట్టుకొని ఎక్కువ కాలం అలా ఉండిపోవడానికి. అదే దారుణం అనమాట. అంటే దరిద్రం అనుకోవచ్చు, లేదంటే గలీజ్ అనుకోవచ్చు. ఆ గలీజ్ది మన బాడీలో పెట్టుకొని మనం బట్టలు బాగా వేసుకొని స్నానం బాగా చేసుకొని ఊళ్ళో పడిపడి తిరుగుతూ ఉంటాం. సో అది కనుక నిజంగానే బయట కనిపించారనుకోండి మనం బయటికి కూడా రాం. అంత అసహ్యమైంది మన శరీరంలో పెంచుకొని స్టైల్గా బట్టలు వేసుకొని తిరగడం మంచిది కాదు. సో ఇది మీకు ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే తొందరగా బరువు తగ్గే ఇంట్రెస్ట్ మీకు రావాలని చెప్తున్నాను అంతే. సో ఎందుకు అంటే మనం దాన్ని సీరియస్గా తీసుకోం. ప్రాణాపాయం, బరువుగా ఉండడం అనేది ప్రాణాలని హరిస్తుంది. దాన్ని పట్టించుకోకపోతే మాత్రం నష్టం ఎక్కువగా ఉంది. మనం ఏంటంటే మన పనులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం కానీ మన శరీరానికి ఇంపార్టెన్స్ ఇవ్వం. అందుకని మీకు అలా చెప్తున్నాను. బాడీ మాస్ ఇండెక్స్ అంటారు, ఎత్తు బరువుల నిష్పత్తి. 18 కంటే తక్కువ ఉంటేనేమో అండర్ వెయిట్, అది కరెక్ట్ కాదు. ఉండాల్సిన బరువు కంటే తక్కువ ఉన్నా సరే రోగాలు ఉంటాయి, ఉండాల్సిన బరువు నార్మల్ గా ఉంటే ఇబ్బంది లేదు, కానీ ఎక్కువ ఉంటే ఒబెసిటీ. సో ఈ బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ అనేది మీరు చాలా ప్లేసుల్లో మీకు టెస్టులు చేస్తుంటారు. అది మీకు 25 దాటిందంటే 30 దాకా ఓవర్ వెయిట్, 30 దాటిందంటే మీరు ఒబెసిటీ. మీకు ఈ క్లబ్కి వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ఇళ్లలో ఉంటున్నారు. మీరు కనీసం నెలకి 1-2 సార్లు క్లబ్కి వెళ్ళండి. క్లబ్కి వెళ్ళి బాడీ ప్రొఫైల్ చెకప్ ఉంటుంది. మీరు చెకప్ చేయించుకోకుండా ప్రోగ్రామ్ తీసుకోవడం వల్ల పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు. మీరు చెకప్ చేయించుకోవాలి. మీరు బరువు ఎంత ఉన్నారో కాదు, బరువుల్లో ఏమున్నాయో మీకు తెలియాలి. బరువుల్లో ఏమున్నాయో మీకు తెలిస్తే అప్పుడు మీరు క్లియర్ కట్గా డైట్ ప్లాన్ తీసుకోవచ్చు. మీకు సూటబుల్ ప్లాన్ తీసుకొని మీరు బరువు తగ్గొచ్చు. బరువు కాదు తగ్గాల్సింది, బరువుల్లో ఎగస్ట్రా ఏవైతే చెడు నీరు ఉందో అది తగ్గాలి, కొవ్వు తగ్గాలి, తక్కువ ఉన్న కండ పెరగాలి. అది మీకు చెకప్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అదర్వైజ్ అది ఎట్టి పరిస్థితుల్లో మీకు అర్థమయ్యే అవకాశం ఉండదు. మీరు ఓన్లీ బరువు మిషన్లో బరువు చూడగలుగుతారేమో, కానీ స్కానింగ్ వల్ల మాత్రమే ఇంటర్నల్గా మీకు వచ్చే మార్పులు తెలిస్తేనే మీరు మంచి రిజల్ట్ తీసుకోగలుగుతారు. అందుకే ఈ టెస్ట్లో మీకు న్యూట్రిషన్ క్లబ్లో చేసే టెస్ట్లో బిఎంఐ అని ఉంటుంది. ఎవ్రీ వీక్ క్రమం తప్పకుండా ప్రతి వారం టెస్ట్ చేయించుకోండి. ప్రతి వారం క్రమం తప్పకుండా మీరు ఈ చెకప్ చేయించుకోవాలి. ఇది అవసరం ప్రతి ఒక్కళ్ళకి కూడా. మీరు బరువు ఉన్నా బరువు లేకపోయినా ఎలా ఉన్నా సరే 12-13 సంవత్సరాలు దాటిన 15 సంవత్సరాలు దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వారం టెస్ట్ చేయించుకుంటుంటే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వస్తాయో లేదో కూడా తెలుస్తుంది. ఆ వెల్నెస్ ప్రొఫైల్ చేయించుకోండి. ఈ విధంగా ఒబెసిటీలో కూడా రకాలు ఉంటాయి. కొంతమంది పై దాకా బరువు పెరుగుతారు, కొంతమంది ఓన్లీ పొట్ట ఉంటుంది, మొత్తం బాడీ కరెక్ట్గా ఉంటుంది, ఓన్లీ పొట్ట మాత్రమే పెరుగుతుంది. కొంతమందికి ఓన్లీ హిప్స్ పెరుగుతాయి, నడుము కిందే బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఓన్లీ ముందు పొట్ట మాత్రమే పెరుగుతుంది, చుట్టూ పెరగదు. సో ఇలా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లాగా ఉంటుంది. మీ రకం ఏంటో చూడండి. మొత్తం 5-6 రకాల ఒబెసిటీస్ ఉన్నాయి. మీరు బరువు ఎక్కడ పెరుగుతున్నారో దాని తగినట్టుగా అఫ్కోర్స్ ఈ షేక్స్ తీసుకుంటే ఎగస్ట్రా ఎక్కడైతే ఉందో అక్కడ మీరు బరువు తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇలా బరువు పెరగడానికి మనం చేస్తున్న జీవన విధానాలు తప్పులు ఉంటాయి, అవి సరి చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువసేపు కూర్చొని ఉంటున్నాను అనుకోండి, నాకు పొట్ట మాత్రమే పెరిగింది అనుకోండి, ఇది తీసుకుంటే బరువు తగ్గే అవకాశం ఉంది. కానీ నా లైఫ్ స్టైల్ కూడా నేను మార్చాలా. నాకు పొట్ట మాత్రమే పెరిగిందంటే నేను ఎక్కువగా కూర్చొని ఉంటున్నాను కాబట్టి ఆ లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్, ఎక్సర్సైజ్లు కొన్ని యాడ్ చేసుకోవాలి. అలా మీరు ఏ బరువులో ఎక్కువ ఉన్నారు, ఎక్కడ మీకు కొవ్వు శాతం ఎక్కువ ఉందో చూడండి. ఇది మీకు మిషన్లో కూడా తెలుస్తుంది చెకప్ చేయించుకుంటే. పై మొత్తం బరువు పెరిగారా, కింద బరువు పెరిగారా, పొట్ట ఒక్కటే ఉందా, పై పొట్ట కింద పొట్ట ఎక్కువ ఉందా, ఇలాంటివి చూసుకొని మీరు ప్లాన్ చేసుకుంటే రిజల్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా. ఓన్లీ సీటు పెరిగిపోతుందా, క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సీటు పెరిగే వాళ్ళకి క్యాన్సర్లు ఎక్కువ వస్తాయి, పొట్ట పెరిగే వాళ్ళకి గుండెపోట్లు ఎక్కువ వస్తాయి. కాబట్టి మీకు ఎలాంటి ఒబెసిటీలో మీరు ఉన్నారు, ఎక్కడ చేంజ్ వస్తుంది, మొత్తం బాడీ పెరుగుతుందా, ఇది మీరు చెక్ చేసుకోవాలి. బాడీ మొత్తం పెరిగితే అదొక ప్రమాదం, పొట్ట మాత్రమే పెరిగితే ఎక్కువ ప్రాబ్లం. సో ఓన్లీ సీట్ పెరుగుతుందా, అది క్యాన్సర్లకు దారి తీస్తుంది. కాబట్టి మనం ఎలాంటి ఫ్యాట్ పెరుగుతుంది మన బాడీలో, మన జీవన విధానాలు ఎలా ఉన్నాయి, వీటిని మనం సరి చేసుకుంటే ఇక్కడ మీకు మేము అవగాహన ఇచ్చేది
బరువు తగ్గడం గురించి కాదు, బరువు తగ్గిన తర్వాత పెరగకుండా కూడా ఉండాలి. పెరగకుండా ఉండడానికే మీకు అవగాహన కావాలి. తగ్గడానికి ఇంత నాలెడ్జ్, ఇంత క్లాసెస్ ఇవన్నీ అవసరం లేదు. మీరు షేక్స్ తీసుకొని మేము ఒక ప్రోగ్రామ్ చెప్తే వారానికి ఒకసారి టెస్ట్ చేయించుకొని మీరు బరువు తగ్గుతారు. రోజు ఎందుకు రావాలి, రోజు ఎందుకు ఉండాలి అంటే తగ్గడానికి మాత్రమే కాదు, తొందరగా తగ్గుతూ మళ్ళీ పెరగకుండా ఉండడానికి మీకు అవగాహన అవసరం. అందుకని ఓకేనా. సో ఎందుకు బరువు పెరుగుతాము, ఇది మీరు బరువు అనేది గాలి ధూళి వల్ల పెరిగేది కాదు, బరువు పెరగడం అనేది వైరస్ వల్ల అయ్యేది కాదు. సో బరువు పెరగడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. కారణాలు సరి చేయకుండా బరువు తగ్గడానికి మీరు ప్రయత్నించినా తగ్గిన తర్వాత మళ్ళీ బరువు పెరిగిపోతారు. చాలా మంది ఈ షేక్స్ తీసుకున్నారు, బరువు తగ్గారు, ఇది ఆపేసి మళ్ళీ బరువు పెరిగిపోయారు. చాలా మంది బరువు పెరిగిన ఉన్నారు. మీకు మార్కెట్లో చాలా మంది దొరుకుతుంటారు, ఏదైతే ఇది తీసుకున్నంత కాలం బాగుంటుందండి, ఆపేస్తే మళ్ళీ బరువు పెరుగుతారంటారు. ఆపేస్తే బరువు పెరగడం కాదు, దేని వల్ల బరువు పెరిగారో వాళ్ళు అవి ఆపకుండా ఉండడం వల్ల, తప్పులు సరిదిద్దుకోకపోవడం వల్ల, మళ్ళీ ఏ తప్పుల్ని రిపీట్ చేయడం వల్ల మనం బరువు పెరుగుతాం. ఇప్పుడు మనం ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నాము, యాక్సిడెంట్ అయ్యింది, ఒకసారి మెకానిక్ సరి చేశాడు, మళ్ళీ మెకానిక్ ని మనం అడగడానికి లేదు, అబ్బాయి నేను మళ్ళీ నేను రోడ్డు మీదకి వెళ్తాను, నాకు యాక్సిడెంట్ అవ్వకూడదు అని చెప్పడానికి మెకానిక్ కి మనం అడగడానికి లేదు. మెకానిక్ పని రిపేర్ చేయడం, మన పని పద్ధతిగా డ్రైవింగ్ చేయడం. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదు. సేమ్ అంతే, బరువు తగ్గిన తర్వాత పెరిగే అవకాశాలు లేవు, ఖచ్చితంగా లేవు. మనం పెంచుకుంటే తప్పితే. మనం ఎందుకు పెంచుకుంటున్నాము, ఆ రీజన్ ఏంటి, బరువు ఎందుకు పెరుగుతుంది? బరువు రెండు పెరుగుతాయి. ఒకటి కొవ్వు పెరుగుతుంది, రెండు చెడు నీరు పెరుగుతుంది. ఈ రెండే శరీరంలో పెరుగుతాయి. ఈ రెండు కూడా కారణాలు 4-5 ఉంటాయి అంతే. ఆ వాటికి మనం సరి చేసుకోవాలి. ఒకటి తిండి, మన బాడీకి సూట్ అవ్వని ఆహారం మనం తినకూడదు. ఏవైతే పిజ్జాలు, బర్గర్లు, సాల్ట్, షుగర్లు బయట మార్కెట్ ప్లేస్లో దొరుకుతున్నాయో ఖచ్చితంగా ఇది జంతువుకు కూడా ఉపయోగపడని ఆహారం. కనీసం జంతువులు కూడా తినరు, కానీ మనుషులు ఎగబడి తింటున్నారు. ఈ ఆహారం మన శరీరం డైజెస్ట్ చేసుకోలేదు. దీంట్లో ఉండే షుగర్లు కానీ, దీంట్లో ఉండే సాల్ట్ కానీ, ఇది శరీరానికి సూట్ అయ్యే ఆహారం కాదు. యాక్చువల్లీ సూట్ అయ్యే ఆహారం కాదు, శరీరానికి అది పాయిజన్, విషం. దాన్ని మనం ఇంట్రెస్ట్ గా తినడానికి వాళ్ళు డిజైన్ చేశారు కొన్ని రకాల కలర్లు వేసి. వేరే వేరే దేశాల్లో వీటిలో వాడే సాల్ట్, షుగర్లని బ్యాన్ చేశారు, కలర్లని. బేకరీ ఐటమ్స్ కానీ ఈ బ్యాన్ చేసిన మనం ఇప్పటికీ మన ఇండియాలో స్వేచ్ఛగా తినేస్తున్నాం. ఇవి మన శరీరానికి సూట్ అయ్యేది కాదు, మన శరీరం దీన్ని గ్రహించలేదు, శరీరం సఫర్ అవుతుంది, అది మొత్తం పక్కన పెట్టేస్తుంది. ఆ పక్కన పెట్టింది మొత్తం కొవ్వులోకి మారిపోతూ ఉంటుంది, అది అబ్జర్వ్ చేయలేదు, దాన్ని అరిగించలేదు, గ్రహించలేదు, పక్కన పెట్టడం వల్ల అది కొవ్వులోకి మారిపోయి శరీరంలో రోగాలు పెరుగుతాయి. కాబట్టి హై క్యాలరీ ఫుడ్ తినొద్దు, వాటిని అవాయిడ్ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి, మనం రైస్ తినడం మంచిదా అంటే రైస్ తినడం చాలా మంచిది. కానీ ఏ రైస్ మంచిది? మనం ఏదైతే మంచి రైస్ మనకు దొరికే రైస్ ఉందో దాన్ని మనం తింటే మనకు మంచిదే, కానీ మనం దాన్ని ఏం చేస్తున్నాం అంటే మల్లెపూలలాగా క్లీన్ చేస్తున్నాం. అంటే దాని మీద ఉండే ఆ రెడ్డిష్ ఫైబర్, పీచు పదార్థాన్ని తీసి తెల్లగా తీసుకుంటున్నాం. ఉపయోగపడే దాన్ని ఏమో కుడితి తొట్టిలో వేస్తున్నాం, ఉపయోగపడేది అది. దాన్ని తీసేసిన తర్వాత తినేది ఆహారం మొత్తం మనకు ఉపయోగపడేది కాదు. ఆ తెల్ల రైస్ తినడం వల్ల తొందరగా బరువు పెరుగుతారు, ఎందుకంటే అది శరీరానికి ఉపయోగపడేది కాదు. అది కావాలి అంటే, ఉపయోగపడాలంటే దాని మీద ఫైబర్ అంటే ఆ రెడ్డిష్ అనేది ఉండాలి. చూడండి, తీసింది మొత్తం, పొట్టు తీసింది మొత్తము కుడితి తొట్టిలో వేస్తే బర్రెలు అవి తిని రోడ్డు మొత్తం మోషన్ చేసుకుంటూ వెళ్తాయి. అంటే వాటికి అరుగుదల బాగుంటది, ఫుల్ గా మొత్తం రోడ్డు మొత్తం మోషన్ అవుతుంది. వాటి ఆ వైట్ రైస్ తిని మన బాత్రూంలో గంట కూర్చున్నా మనకు మోషన్ అవ్వదు, చచ్చిపోతుంటాం. పాటలు పాడుకుంటూ ఉంటాం, మ్యూజిక్ పెట్టుకుంటాము, రారమ్మని అది సావదు. ఎందుకు? అది రావడానికి ఉపయోగపడే ఫైబర్ నేమో బరికేసాం, అది ఫ్రీగానే మోషన్ అవుతుంది, అది ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. మనకేమో ఐస్ అవ్వట్లేదు, అందుకే బరువు పెరిగిపోతున్నాం. కాబట్టి వైట్ రైస్ రెగ్యులర్ గా ఎక్కువ తినడానికి లేదు, ఎప్పుడో ఒకసారి అంటే పర్వాలేదు, బట్ రెగ్యులర్ గా మీరు ఫైబర్ ని యాడ్ చేసుకోవాలి. ఫైబర్ తో పాటే ఇది తినడం వల్ల మనం వెయిట్ పెరుగుతున్నాము. సో అదే విధంగా మనం ప్రాసెస్ చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల ఎక్కువగా మనము న్యూట్రిషన్ తీసుకోవట్లేదు. పోషకాలను అవాయిడ్ చేయడం వల్ల కూడా మనం బరువు పెరుగుతూ ఉంటాం. అండ్ అలాగే సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువ కూర్చొని ఉంటున్నాం. సో సిట్టింగ్ పొజిషన్ లో ఎక్కువ ఉండడం వల్ల మనం బరువులు పెరుగుతున్నాం. దీని వల్ల మీ రీజన్లు ఉంటే మీరు వీటిని అవాయిడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ బరువు తగ్గిన తర్వాత మళ్ళీ వెళ్ళి పిజ్జాలు, బర్గర్లు తింటాను అంటే కుదరదు. మెడికల్ కంట్రోల్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఎక్సర్సైజ్ లేకుండా ఉంటానంటే కుదరదు. ఓకేనా? ఇంకా ఏం రీజన్స్ ఉన్నాయి సార్? ఇంకొకటి మెడికేషన్. మన ఇంగ్లీష్ మందులు ఎక్కువగా, డ్రగ్స్ ఎక్కువగా అండ్ పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం వల్ల శరీరంలో చెడు నీరు పెరిగిపోతుంది. ఈ డైట్ వల్ల శరీరంలో కొవ్వు పెరుగుతుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల కొవ్వు పెరుగుతుంది.
మెడికేషన్ వల్ల కొవ్వు పెరగదు, శరీరంలో చెడు నీరు ఎక్కువ పెరుగుతుంది. అఫ్ కోర్స్ ఇన్సులిన్ ఎక్కువైనా సరే ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది, బట్ ఇంగ్లీష్ మందుల వల్ల ఎక్కువగా చెడు నీరు పెరుగుతూ ఉంటుంది, దాని వల్ల కూడా బరువు పెరుగుతారు క్లీన్ అవ్వకపోవడం వల్ల. అలాగే మానసిక ఒత్తిడి ఎక్కువ ఉన్నా చెడు నీరు పెరిగిపోతూ ఉంటుంది బాడీలో, దీనివల్ల ఫ్యాట్ పెరగదు, ఫ్లూయిడ్ పెరుగుతుంది, అంటే వేస్ట్ వాటర్ పెరుగుతుంది. అధిక బరువు పెరగడానికి ఇది ఒక కారణం. నిద్ర తక్కువ ఉండడం వల్ల కూడా శరీరంలో చెడు నీరు పెరుగుతుంది, దాని వల్ల కూడా మీరు బరువు పెరిగే అవకాశాలు ఉంటాయి. నిద్రపోవట్లేదు, లేట్గా నిద్రపోతున్నారు, 11 అయిపోతుంది, 12 అయిపోతుంది, దాని వల్ల ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా స్ట్రెస్ కి గురవుతుంది, బాడీ రిలాక్స్ అవ్వదు, బాడీ క్లీనింగ్ జరగదు, కరెక్ట్ గా 8 గంటలు క్లీన్ చేసుకోవాల్సిన క్లీనింగ్ జరగకపోవడం వల్ల ఆటోమేటిక్ గా బరువు పెరిగిపోతారు. కాబట్టి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. మన జీవన విధానాలు మార్చుకోకపోతే మన ఆయుష్ని తగ్గించుకుంటాము. సార్ నేను ఇది మార్చుకోలేను అంటే మీరు ఎక్కువ కాలం బతకరు, ఇది మీరు యాక్సెప్ట్ చేయాల్సిందే. బతికినంత కాలమే బతుకుతాను సార్ అంటే పర్వాలేదు, అంటే మీ వల్ల మీ ఫ్యామిలీ సఫర్ అయినా పర్లేదు అనుకుంటే ఓకే, అది మీ ఇష్టం. చనిపోవడం తప్పదు, కానీ ఆత్మహత్య చేసుకోకూడదు అంటాం. మనం ఇవన్నీ కూడా చేతులారా చేసుకుంటున్నాము, మనం జాగ్రత్త పడాలి. ఆరోగ్యము, మన శరీరము, మనకిచ్చిన దేవుడిచ్చిన జీవితము ఒక వరం, శరీరం ఒక పెద్ద వరం. దీన్ని జాగ్రత్తగా, బంగారం కొనుక్కుంటేనే ఆడవాళ్ళు చాలా మంది బీరువాలో లాకర్లో పెట్టుకుంటారు జాగ్రత్తగా. ఒక 4 సెవెరల్ గోల్డ్ దొరికితే చాలు, ఒక 10 గ్రాములు గోల్డ్ దొరికితే చాలు, దాన్ని ఎంతో జాగ్రత్తగా పెట్టుకుంటాం. మరి ఇది ఎంత పెద్ద బంగారం, ఇది దీనికి ఎంత విలువ కట్టాలి మనం. దేవుడిచ్చిన వరం, మా అమ్మ నాన్న ఇచ్చిన వరం, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఆ నగలు, ఆ బట్టలు అవన్నీ ఎంజాయ్ చేయాలంటే ముందు మన శరీరం బాగుండాలి, శరీరం అందంగా ఉండాలి. అందుకని ఇది గమనించండి. సో దీని వల్ల ఈ మన జీవన విధానాలు, మనకి ఈ రోజుల్లో దొరుకుతున్న, మన చుట్టూ దొరుకుతున్న ఫుడ్ వల్ల మనకు టేస్ట్కి నచ్చింది కదా అని ఏది పడితే అది తినకూడదు, అతిగా తినకూడదు. ఇష్టమైన అన్ని తినండి, ఇష్టం వచ్చినట్టు తినొద్దు అంటాం. అతిగా తినే ఆహారం వల్లే మనం బరువులు బాగా పెరిగిపోతూ ఉంటాం. ఓకేనా? ఏ ఫుడ్ కూడా ఇప్పుడు బయట మార్కెట్ లో రోడ్డు మీదకి వెళ్తుంటే భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే మన శరీరానికి ఉపయోగపడే ఫుడ్ ఒక్కటి కూడా దొరకదు. సెర్చ్ చేస్తాను, ఎంత కష్టపడి వెతుకుతున్నా సరే మనకు ఉపయోగపడేది. నిన్న నేను ఇంటికి వెళ్తున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది, పిల్లలకి ఏదైనా తీసుకెళ్దాము, వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు, 2 రోజుల నుంచి నేను ఊళ్ళో లేను, వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని. మొత్తం నేను బయలుదేరి 10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మధ్యలో ఆలోచిస్తూనే ఉన్నా, ఏం కొనాలి, ఏం తీసుకెళ్ళినా వాళ్ళకి నచ్చేవి చాలా ఉన్నాయి, కానీ వాళ్ళకి ఉపయోగపడేవి ఏమీ దొరకట్లా. వాళ్ళ ఆరోగ్యాన్ని నేనే చెడగొట్టాల్సి వస్తుంది ఏది తీసుకెళ్ళినా. పిల్లలకి ఏమి ఇష్టం, ఐస్ క్రీమ్లు, జంక్ ఫుడ్, కూల్ డ్రింక్లు, ఇవే చాక్లెట్లు, ఏది తీసుకెళ్ళినా వాళ్ళు నష్టపరచడమే. దానివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ నిజంగా నాకు తెలుసు, నేను రోజు చెప్తుంటాను. కాబట్టి ఏం చెయ్యాలి, ఎత్తుకొని సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయా, ఖాళీ చేతులతో వెళ్ళిపోయా. అసలు నిజంగా చెప్పాలంటే ఒకవైపు ఏడుపు వచ్చింది అనమాట. పిల్లలకి ఏమీ కొనిపించలేని పరిస్థితుల్లో ఉందే వాతావరణం, పరిస్థితులు, డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ కొనిపించుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. ఎందుకంటే బయట అన్ని విషంతోనే ఉన్నాయి. విషపు తొడుగు అంటారు చూడండి, అంటే అది కనపడానికి చాలా డెకరేషన్ చాలా బాగుంటుంది, మొత్తం అది విషం అనమాట. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మనం తినే ఆహారంలో చాలా మార్పులు చేసుకోవాలి, మనం రాజీ పడాల్సిందే, తప్పదు, చేంజ్ అవ్వాల్సిందే. ఒబెసిటీ రోగం కాదు, కానీ ఒబెసిటీ వల్ల అన్ని రకాల రోగాలు వస్తున్నాయి. మీకు కాళ్ళు వాస్తుంటాయి, చేతులు వాస్తుంటాయి, అండ్ అలాగే బీపీలు వస్తుంటాయి, షుగర్లు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, తలనొప్పులు, మైగ్రేన్ హెడేక్స్ అండ్ పెరాలసిస్ ప్రాబ్లమ్స్, సో హార్ట్ రుగ్మతలు, కొన్ని రకాల క్యాన్సర్లు, పేగుపూతలు, అన్ని దాదాపుగా 99.9% రోగాలు, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్, నడుము నొప్పులు, సో మోకాళ్ళు అరిగిపోవడాలు, ఎముకల నొప్పులు, కండరాల నొప్పులు, దాదాపుగా 90% సమస్యలన్నీ కూడా ఒబెసిటీకి సంబంధించినవి. మీరు ఒక్క బరువు తగ్గండి, 99% సమస్యల నుంచి మీరు బయటపడతారు. 99% రోగాలు, పెద్ద రోగాల నుంచి కూడా బయటపడతారు. పెద్ద రోగాలు, రోగం పేరు ఏదైనా చెప్పండి. మీరు అధిక బరువు ఉన్నారా, 5 కేజీల కంటే ఎక్కువ బరువు ఉన్నారా చూడండి. 5 కేజీల కంటే ఎక్కువ బరువు ఉండి మీరు ఏ రోగం అయినా చెప్పండి, ఫస్ట్ బరువు తగ్గండి, చూడండి మీ హెల్త్ ప్రాబ్లం నుంచి మీరు బయటపడకపోతే పడగండి. ఎంత పెద్ద సమస్య అయినా సరే బరువు తగ్గిన తర్వాత చాలా వరకు మీరు ఇంప్రూవ్ అయిపోతారు. మీరు బరువు 5 కేజీల పైన ఉన్నారు, మీరు ఎన్నైనా ట్రై చేయండి, మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. సార్ నేను డయాబెటిక్ సార్, షేక్ తీసుకున్నాను సార్, నేను 15 రోజులు 20 రోజుల్లో నేను డయాబెటిక్ నార్మల్ చేసుకున్నాను సార్. ఓకేనండి, బాగానే ఉంది, కానీ మీరు బరువు ఉన్నారు, మళ్ళీ మీకు అది డయాబెటిక్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటాయి. సార్ నేను 10 సంవత్సరాలు తీసుకున్నాను, షేక్ వస్తుంది సార్, వస్తుంది, తొందరగా రావాల్సింది లేట్గా సరే వస్తుంది, అంతే, యాడికి పోతుంది, లోపలే ఉంటుంది. బరువు బాంబు లాంటిది లోపల, అది ఎప్పుడైనా పేలుతుంది. పేలేటప్పుడు పోతే లివర్ పోతుంది, లేదా కిడ్నీ పోతుంది, లేదా గుండె పోతుంది, లేదా మనం పోతాం ఖచ్చితంగా.
అధిక బరువు. మీరు 5-10 కేజీల కంటే ఎక్కువ ఉన్నారు అంటే మీరు ఆరోగ్యవంతులు కాదు. మీరు షేకులు తాగినా సరే, మీరు కోచులైనా సరే కోచులు కాదు, మీరు బూచులే. అది క్లియర్ గా. ఎవరైనా సరే బరువు పొట్ట బయటకు వచ్చి ఉంది, పొట్ట చుట్టుకొలత పెరుగుంది మీది, సో 30-32% కంటే ఎక్కువ చుట్టుకొలత పెరిగింది అంటే ఖచ్చితంగా మీకు సమస్య ఉంది. మీరు ఎవరైనా సరే సమస్య అది చెక్ చేసుకోవాలా. ఒబెసిటీ ఈజ్ ద బిగ్గెస్ట్ టాస్క్, బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఓకేనా? సో బ్రెయిన్ కూడా చాలా చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో బ్రెయిన్ హెల్దీగా ఉండాలన్నా సరే మీరు బరువు ఉండకూడదు. సో బరువు నార్మల్ గా ఉంటే బ్రెయిన్ కూడా హెల్దీగా ఉంటుంది. అంటే మీరు బరువు ఉండడం వల్ల మీ బ్రెయిన్ కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకే పెరాలసిస్ ప్రాబ్లమ్స్ రావడానికి ఒక కారణం అధిక బరువు. సో మీరు ఎంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ఎక్కువ శాతము మీ రోగానికి ట్రీట్మెంట్ చేయడానికి చూస్తారు తప్పితే మీరు బరువు తగ్గమని తొందరగా చెప్పరు. మోకాళ్ళ నొప్పులు ఉంటే తప్పితే, మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు ఉంటే తప్పితే తొందరగా అనారోగ్యాలకి మీకు బరువు తగ్గమని చెప్పరు. కానీ సైన్స్ ఏం చెప్తుంది అంటే మీరు చెప్పే అన్ని రోగాలకి మూల కారణం బరువే. అధికంగా ఉన్న బరువు వల్లే మీ శరీరం డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బరువు తగ్గించుకోవడం అనేది అవసరం. ఓకేనా? తొందరగా తగ్గడం చాలా అవసరం. సో హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమే కాకుండా స్కిన్ ప్రాబ్లమ్స్, చాలా మంది బరువు పెరిగిన వాళ్ళకి ఇదిగోండి ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. వెరికోస్ వెయిన్స్ వస్తూ ఉంటాయి, కాళ్ళలో నరాలు మొత్తం వాసిపోయి ఉంటాయి. అది ఒక పెద్ద నరకం బాబోయ్, చాలా భయంకరంగా ఉంటది. ఈ మెడ దగ్గర ఇగో ఇక్కడ ఇలా అనుకోండి, మీరు ఇక్కడ కనుక డబుల్ చిన్ ఉంది అంటే మీ ప్రమాదం. అంటే ఇక్కడ మీకు తగులుతుంది, ఇంకొక ఫ్యాట్ ఇక్కడ తగులుతుంది అంటే ప్రమాదం. ఇక్కడ పట్టుకున్నప్పుడు మీకు దొరుకుతుంది అనుకుంటే మీరు ప్రమాదంలో ఉన్నారు, రిస్క్ ఎక్కువగా ఉంది. సో డబల్ చిన్ అంటాం. డబల్ చిన్ చాలా పెద్ద ప్రమాదం, చాలా పెద్ద ప్రమాదం ఇది ఉండడం. కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందమైన చర్మాన్ని మనమే గలీజ్ చేసుకుంటున్నాం. నల్ల మచ్చలు వచ్చేసి, ఈ విధంగా పురుపురులు వచ్చేసి, ముడతలు వచ్చేసి, షేడ్ వచ్చేసి మొత్తం అందం మొత్తాన్ని స్పాయిల్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ స్కిన్ వెనకాల కండ ఉండాల్సింది కొవ్వు పెరిగిపోతుంది. కండ బాగా ఉందనుకోండి అందంగా షైనింగ్ ఉంటుంది. కండ లేదనుకోండి, కొవ్వు బాగా పెరిగిపోయింది అనుకోండి, సో మన స్కిన్ ఈ విధంగా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి స్కిన్ ఛాలెంజెస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే డైజెషన్ చూడండి, ఆరోగ్యకరంగా ఇలా ఉండాల్సిన డైజెషన్ ఇటువైపు చూడండి కొవ్వు పెరిగిపోయి ఎంత దారుణంగా తయారైతుంది చూడండి. దీనివల్ల ఇంకా మనకి ఏం అరుగుదల అవుతుంది, ఎన్ని గ్యాసులు వస్తాయి, ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో పేగు పూతలు ఎలా వచ్చే అవకాశాలు ఉంటాయి. పేగులు మొత్తం డిస్టర్బ్ అయిపోయి జీవితం మొత్తం ఆరోగ్యంగా ఉండాల్సింది తొందరగా మనము అనారోగ్యాలకు వెళ్ళిపోయి చనిపోయే అవకాశం ఉంటాయి. ఇది పొట్టని గలీజ్ గా పెట్టుకొని ఆరోగ్యం వస్తుంది అనుకోవడం అనేది అసంభవం, అది అయ్యేది కాదు. సో ఎందుకంటే 90% రోగాలు పొట్టలో మొదలవుతాయి. పొట్టలో పుట్టి అది బాడీలోకి స్ప్రెడ్ అవుతాయి. అది క్యాన్సర్లు కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్, ఏదైనా సరే 99% రోగాలు పుట్టుక మీకు పొట్టలో నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే లోపలికి వెళ్తుంది కాబట్టి అక్కడ నుంచే రోగం రావడానికి మొదలు అనమాట. అది క్లీన్ గా ఉండాలి. బరువు ఎక్కువ ఉంటే మీకు బీపీ వచ్చే అవకాశం ఉంటాయి. బీపీకి బరువుకి డైరెక్ట్ లింక్ ఉంటుంది. ఎందుకంటే బరువు పెరిగాము అంటే హార్ట్ బీట్ పెరిగిపోతా ఉంటుంది. హార్ట్ బీట్ బాగా పెరిగిపోతుంది అంటే ప్రెషర్ పెరుగుతుంది, రక్తం బాగా ప్రెషర్గా కొడుతుంది, అదే బీపీ. మీరు బరువు తగ్గారనుకోండి ఆటోమేటిక్గా ప్రెషర్ తగ్గుతుంది. ప్రెషర్ తగ్గింది అనుకోండి బీపీ నార్మల్గా ఉంటుంది. ఈ రెండింటికి డైరెక్ట్ లింక్ ఉంటుంది. అందుకని కంపల్సరీ బరువు ఎక్కువ ఉంటే మీకు బీపీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ ఈ రెండు ఒక చోట ఉండకపోతే వీటికి ఇటు భార్య భర్తలు లాంటివి అనమాట. బీపీ షుగర్ ఈ రెండు ఒకే చోట ఉండాలి. ఒకళ్ళు వెళ్తే ఇంకొకళ్ళు తెచ్చుకుంటారు ఆటోమేటిక్. ఎవరు ఒకళ్ళు తోడు తెచ్చుకుంటారు. బీపీ అండ్ షుగర్ ఒకే చోట ఉంటాయి. కాబట్టి మీరు అధిక బరువులో ఉన్నారు అంటే ప్యాంక్రాసిస్ మీద లోడ్ పడి ఇన్సులిన్ తొందరగా అయిపోయి ఇన్సులిన్ షార్టేజ్ అయిపోయి మీకు డయాబెటిక్ అంటారు. షుగర్ అందరికీ ఉంటుంది, మీకు, నాకు, పిల్లలకి, పెద్దవాళ్ళకి బ్లడ్ లో షుగర్ అందరికీ ఉంటుంది. షుగర్ లేని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ షుగర్ ఉంది. ప్రాబ్లం షుగర్ కాదు, ఆ షుగర్ ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు ఇన్సులిన్ షార్టేజ్ అవ్వడం అన్నమాట. ఇన్సులిన్ షార్టేజ్ అయిపోతే అప్పుడు మనం బయట నుంచి షుగర్ టాబ్లెట్ వేయాల్సి వస్తుంది. ప్రాబ్లం షుగర్ కాదు, ప్రాబ్లం ఇన్సులిన్. కాబట్టి ఈ షార్టేజ్ రావడానికి కారణం అధిక బరువు ఉన్న బాడీలకి ఎక్కువ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయిపోతా ఉంటది, ఎక్కువ ఖర్చు అయిపోతా ఉంటది. దానివల్ల మీకు 100 సంవత్సరాల్లో ప్రొడ్యూస్ అవ్వాల్సిన ఇన్సులిన్ 30-40 సంవత్సరాలు అధిక బరువు వల్ల ప్రొడ్యూస్ అయిపోతుంది, అంటే వాడబడుతుంది అనమాట. అప్పుడు ఏమైతే ఇన్సులిన్ ఉండదు బాడీలో, లేనప్పుడు బయట నుంచి టాబ్లెట్ సహాయం, దాన్ని షుగర్ అంటారు. ఆ టాబ్లెట్ వాడి 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 సైడ్ ఎఫెక్ట్లు వస్తాయి. కళ్ళు దెబ్బతింటాయి, స్కిన్ దెబ్బతింటాయి, పళ్ళు దెబ్బతింటాయి, టేస్ట్ చచ్చిపోతుంది. సో సెక్సువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నరాలు వీక్ అయిపోతుంటాయి. మెడిసిన్ వాడి వాడి షుగర్ కి వాడి 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 అన్ని రకాల రోగాలు, అంటే శరీరం మొత్తం కుళ్ళిపోతా ఉంటది. అందుకనే డయాబెటిక్ రాకూడదు, ఏది వచ్చినా సరే రాకుండా ఉండాలి అంటే మనం బరువు ఉండకూడదు. ఇది చెక్ చేసుకోండి. సో హెల్దీ హార్ట్ ఇలా ఉండాల్సింది, మన గుండె ఆరోగ్యంగా ఉండాల్సింది. అది కూడా మెల్లిగా దాని చుట్టూ కొవ్వు పెరిగిపోయి ఆ గుండె కూడా దెబ్బతినే అవకాశం ఉంటాయి. అందుకే గుండె పోట్లు రావడానికి కారణం కూడా గుండె చుట్టూ కొవ్వు పెరిగిపోవడం. పొట్ట ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, ఇదంతా స్ప్రెడ్ అవుతుంది కొవ్వు అనేది
పైన మొత్తం హార్ట్ ఉంటుంది కాబట్టి బరువు ఉన్న వాళ్ళకి ఇది ఒక పెద్ద రిస్క్. ఎక్కువ శాతం గుండెపోటు, నిమిషానికి 4 గుండెపోటు చనిపోతున్నారు మన ఇండియాలో నిమిషానికి 4 గుండెపోటుతో చనిపోతున్నారు. ఈ 4లో 3 బరువు ఉన్నవాళ్ళే, అధిక బరువు ఉన్నవాళ్ళే. మీరు బరువు ఆ బీపీలు షుగర్లు అన్ని చెప్పొస్తాయి, గుండెపోటు చెప్పకుండా వస్తుంది. అంత బాగానే ఉంటది, ఇబ్బంది లేదని అనుకుంటాము. ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి మీకు సిగ్నల్స్ ఉండవు, టక్కని కొట్టేస్తుంది, మనం మళ్ళీ తిరిగి చూసుకోలేని పరిస్థితులకు వెళ్తాం. కాబట్టి జాగ్రత్త. మీరు బరువు ఉన్నారంటే ఎప్పుడైనా హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మన ఇండియా పరిస్థితి దారుణంగా ఉంది, నిమిషానికి 4 చనిపోతున్నారు. ఓకేనా? సో లివర్ దెబ్బతింటది. కొవ్వుని కరిగించేదే లివర్. కొవ్వుని కరిగించే ప్రాసెస్ లో కొవ్వు ఎక్కువ పడిపోవడం వల్ల లివరే ఫ్యాటీ లివర్ గా మారిపోతుంది. ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ చాలా 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 ఎక్కువైపోతున్నాయి నవేడేస్. ఈ రోజుల్లో క్రమేణా లివర్ చాలా పెద్ద పని చేస్తుంది మన బాడీలో. ఈ ఫుడ్ కి సంబంధించిన విషయాల్లో లివర్ చేసే పని చాలా ఎక్కువ. బట్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ ఫుడ్ ని అరిగించి ప్రాసెస్ చేసే ప్రాసెస్ లివరే ఫ్యాటీ లివర్ అయిపోతుంది. అంటే లివర్ చుట్టూ ఫ్యాట్ పేరుకుపోయి లివర్ డ్యామేజ్ అయిపోతుంది. తను చేయాల్సిన పని తను చేయలేకపోవడం వల్ల ఆటోమేటిక్ గా మళ్ళీ బాడీలో ఫ్యాట్లు పెరిగిపోయి ఇంకా పెద్ద సమస్యలు వస్తున్నాయి. కాబట్టి లివర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే మీకు లివర్ ప్రాబ్లం ఉంది అంటే మీరు బరువు ఉన్నారు లేదా చూడండి. బరువు తగ్గితే లివర్ హెల్తీగా ఉంటుంది. ఓకేనా? సో కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అఫ్ కోర్స్ కిడ్నీలో స్టోన్స్ అంటాము. స్టోన్స్ అంటే రాళ్ళు కాదు, మన కొవ్వే దాంట్లోకి వెళ్ళి పేరుకుపోతుంది. కిడ్నీ స్టోన్స్ అంటే పిత్తాశయంలో రాళ్ళు అంటారు, గ్లాల్ బ్లాడర్ స్టోన్ అంటారు. స్టోన్స్ అంటే రాళ్ళు కాదు. సో ఆటోమేటిక్గా ఈ కొవ్వు కణాలే బాడీలో ఎక్కువైపోయి రక్తంలోకి వెళ్ళిపోయింది అనుకోండి, కొవ్వు కణాలు మూసుకుపోతూ ఉంటాయి, మన రక్తనాళాలు మూసుకుపోతూ ఉంటాయి. రక్తంలో ఉంటేనేమో కొలెస్ట్రాల్ అంటారు, బాడీలో ఉంటేనేమో ఫ్యాట్ అంటారు. ఈ రెండే డిఫరెన్స్. శరీరంలో కొవ్వు ఉంది అనుకోండి ఫ్యాట్ అంటారు, శరీరంలో పెరిగిపోతూ కొవ్వు రక్తంలోకి వెళ్ళిపోయింది అనుకోండి దాన్ని కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ పెరిగింది అనుకోండి డయాబెటిక్ లేదా బ్లడ్ ప్రెషర్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్, బ్రెయిన్ ప్రాబ్లమ్స్, పెరాలసిస్, స్ట్రోక్లు వస్తాయి. ఎందుకంటే రక్తనాళాలు మూసుకుపోతాయి, కొవ్వు పెరిగిపోతాయి. ఓకేనా? క్యాన్సర్ సెల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి ఎవరైతే బరువు ఎక్కువ. ఇప్పుడు స్టెల్ మీకు క్యాన్సర్ లేదని మీరు అందరూ అనుకుంటారు కదా, మీరు 10 కేజీల కంటే ఎక్కువ ఉన్నారు అంటే మీ బాడీలో క్యాన్సర్ కణాలకి ప్రాణం పోస్తున్నారు రోజు ఇన్సులిన్. అంటే ఎవ్రీడే మీ బాడీలో క్యాన్సర్ కణాలు మెల్లిగా డెవలప్ అవుతాయి, ఎవ్రీడే డెవలప్ అవుతాయి. వాటికి మీరు ఫుడ్ ఇస్తున్నారు డైలీ. వాటికి బెస్ట్ ఫుడ్ ఏదైనా ఉంది అంటే స్టోర్ అయిన ఫ్యాట్ అనమాట. ఆ ఫ్యాట్ మీ బాడీలో పెట్టుకున్నారు కాబట్టి వాటికి ఆయుష్ దొరుకుతుంది, వాటికి బలం. యాక్చువల్లీ రోజు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల కొవ్వు మన క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. క్యాన్సర్ కణాలు అందరికీ ఉంటాయి, నాకు ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళ బాడీలో క్యాన్సర్ కణాలు ఉంటాయి. కాకపోతే ఈ క్యాన్సర్ కణాలని కంట్రోల్ చేసే హార్మోన్స్ కావచ్చు, కంట్రోల్ చేసే యాంటీ ఆక్సిడెంట్స్ కావచ్చు మనం రోజు తీసుకుంటున్నాం కాబట్టి మనం బరువు ఎక్కువ లేము కాబట్టి అది మెల్లిగా మూసుకొని ఉంటున్నాయి. మనం ఎప్పుడైతే మన ఫుడ్ లో వాళ్ళకి ఆజ్యం పోస్తున్నామో, ఈ కొవ్వు లోపలే ఉంచుతున్నామో, వాటికి మనం ప్రాణం పోస్తున్నాం. అవి మెల్లిగా క్యాన్సర్ కణాలు డెవలప్ అవుతాయి. సో అతి పెద్ద ప్రమాదం. క్యాన్సర్ వచ్చి సర్వే అయిన వాళ్ళు 99% లేరు, 1% మాత్రమే బతికిన వాళ్ళు. 99% బతికిన దాఖలాలు లేవు. కాబట్టి బీ కేర్ఫుల్. కాకపోతే ఏ ప్రాబ్లం వచ్చినా వాటి ట్రీట్మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. బీపీ ట్రీట్మెంట్, షుగర్ ట్రీట్మెంట్, హార్ట్ ట్రీట్మెంట్స్ అన్ని చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, మనం తట్టుకోగలుగుతాం. క్యాన్సర్ ట్రీట్మెంట్ తట్టుకోలేం, ఆ కీమోథెరపీలు తట్టుకోలేం. అమ్మమ్మమ్మమ్మ, అది అతి పెద్ద ప్రమాదం. అందుకని బీ కేర్ఫుల్. వీటికి మీరే ఆజ్యం పోస్తున్నారు. సో ఒబెసిటీ, మీకు అదే అంటున్నాను, ఓవర్ వెయిట్ రోగం కాదు, బట్ ఒబెసిటీ మాత్రం రోగమే. మొత్తం బాడీ టాప్ టు బాటమ్ అన్ని అవయవాలు మీ దెబ్బతింటాయి. థైరాయిడ్ అది కూడా ఆటోమేటిక్ గా ఒబెసిటీకి సంబంధించిందే. మీకు మతి మరపు వస్తుంది, సో లేదనుకుంటే బ్రెయిన్ హెడేక్స్ వస్తున్నాయి, మైగ్రేన్ హెడేక్స్ వస్తున్నాయి, బ్రెయిన్ డల్ అయిపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, బరువుకి సంబంధించిందే. ఇలా మొత్తం మీకు పిల్లలు పుట్టట్లేదు, బరువుకి సంబంధించిందే. క్యాన్సర్లు వస్తున్నాయి, బరువుకి సంబంధించిందే. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బరువుకి సంబంధించిందే. ఫ్రీ మోషన్ అవ్వట్లేదు, బరువుకి సంబంధించిందే. ప్యాంక్రసిస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్పైన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అన్ని కూడా బరువుకి సంబంధించినవి. స్పైన్ వెనకాల మొత్తం చూడండి, మీరు బరువు పొట్ట ముందుకు నా వైపు చూడండి, పొట్ట ముందుకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? వెనకాల స్పైన్ ఇలా బెండ్ అయ్యి, ఇంత బెండ్ అయిందంటే మీరు నడిచేటప్పుడు అందేటప్పుడు అవన్నీ L4, L3 ఇవన్నీ డిస్క్లు అన్ని కూడా కదులుతూనే ఉంటాయి. స్ట్రైట్ గా ఉంటేనే కదా. ఇప్పుడు మీ ఇంటి పిల్లర్ ఉంది, మీ ఇంటి పిల్లర్ని అడ్డంగా ఇలా కట్టండి, స్లాబ్ వేసేటప్పుడు ఏమవుద్ది? మొత్తం స్లాబ్ కూలిపోద్ది. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? మనకి పిల్లర్ ఏంటి? మనం నిలబడుతున్నాము అంటే అర్థం ఏంటి? ఎంతో మంది నిలబడుతున్నారు. నిలబడడానికి గల సపోర్టర్ ఎవరు? స్పైనే కదా, లేకపోతే మీరు ఆడ నిలబడతారు?
స్పైన్ లో L4 L3 ఏదైనా డ్యామేజ్ అయిందనుకోండి, బాడీలో కండ, ఎముక అండ్ అలాగే కళ్ళు, కాళ్ళు చేతులు బాగున్నా ఏం చేస్తారు, పడుకొని ఉన్నాయా అంటారు, నువ్వు లేవలేవు అంటారు. కాళ్ళు బాగానే ఉన్నాయి, లేదు నువ్వు లేగలేవు, ఎందుకంటే బాడీని నిలపలేవు, ఎందుకంటే స్పైన్ ప్రాబ్లం వచ్చింది. బెడ్ రీడన్ అంటారు, బెడ్ రెస్ట్ అంటారు, కదలడానికి లేదు, ఇంకా ఒక్క నడుము డిస్కులు కదిలితే. ఎందుకు అలా? పొట్ట ముందుకు వచ్చి అలాగే తిరుగుతున్నాం. ఆ పొట్ట ముందుకు వస్తే మనకు భూమి ఆకర్షణ శక్తి ఉంటుంది, ఆ పొట్ట కిందకి లాగుతూ ఉంటుంది. ఆ లాగేటప్పుడు ఏమవుతుంది, నడుములు అన్ని దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఆ బరువు మొత్తం దాని మీద పడుతుంది, మోకాళ్ళ మీద 4 రెట్లు ఎక్కువ బరువు పడుతుంది. అది ఎంత పెద్ద ప్రాబ్లం అనుకుంటున్నారు, పొట్ట వేసుకుని తిరగడం. కొంచెం పొట్ట ఉంటేనే భయం వేస్తూ ఉంటుంది, వామ్మో ఇది అంటే చాలా హార్డ్గా ఉంది కదా అని. ఇంత పొట్ట వేసుకొని మనం బయట ఎలా తిరుగుతాము? అదేమో ఆస్తి కాదుగా, డబ్బులు మూట కాదుగా పొట్ట. సో అంత కొవ్వే, ఆ కొవ్వు మొత్తం బయటకు వచ్చేసింది. మీతో పాటు లెవెల్ గా ఉండాల్సిన పొట్ట మిమ్మల్ని వదిలేసి 2-3 సెంటీమీటర్లు బయటకు వచ్చిందంటే అది ఎంత పెద్ద ప్రమాదం. అసలు ఎలా మనం దాన్ని మోసుకుంటూ ఎలా పడితే అలా తిరుగుతుంటాం జనాల్లో, అది ఎంత ప్రమాదం చూడండి. స్పైన్ ఎంత డ్యామేజ్ అవుతుందో చూడండి, మొత్తం అదిగోండి ఈ విధంగా బెండ్ అయిపోతుంది. అంతవరకు రెడ్డిష్ అయిపోయింది చూడండి, ఎర్రగా, అదంతా కంప్లీట్ డ్యామేజ్ అవుతుంది. ఆ డిస్క్లు అన్ని కూడా కదిలే అవకాశాలు ఉంటాయి. చాలా పెద్ద ప్రమాదం అంత పొట్ట ఉండడం అనేది, చాలా పెద్ద ప్రమాదం. పొట్ట వల్లే మనకి డిస్క్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, గుండె ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. మనం వాటికి ట్రీట్మెంట్ చేయించుకుంటాం, కానీ అది రావడానికి కారణము మన అధిక బరువు, మన పొట్ట. వాటి మీద మనం ఎటువంటి హోంవర్క్ చేయము, ఎందుకంటే ఇదైతే డబ్బులు ఖర్చు పెడితే మందులు వస్తాయి కాబట్టి తీసుకుంటాం. అదేమో మీరు ఫుడ్ని కంట్రోల్ చేసుకోవాలి. బరువు తగ్గాలంటే అలవాట్లు మార్చుకోవాలా. మనిషి అలవాట్లు చచ్చిపోవడానికైనా సిద్ధంగా, కానీ అలవాట్లు మార్చుకోవాలి. అరే మందు మానేరా అంటే చచ్చిపోయినా పర్లేదు, మందు కావాల్సింది. సిగరెట్ మానేరా అంటే చచ్చిపోయినా పర్లేదు, సిగరెట్ కావాల్సింది. అలా చెడు అలవాట్లకి ప్రాణం పోయినా మనం మారడానికి సిద్ధపడం. జంక్ ఫుడ్ మానేమో, హై నాన్ వెజ్ తింటుంటాము, రోజు చికెన్లు తింటుంటాము, మటన్లు తింటుంటాము, డైలీ తింటుంటాము. దీనివల్లే మనకి ఎక్కువ తినకూడదని అనట్లా, తినాలి కానీ ఇష్టం వచ్చినట్టు కాదు, ఎలా పడితే అలా కాదు. ఎక్కువ ఫ్రైలు, ఎక్కువ మసాలాలు, ఎక్కువ స్పైసీ, అలా ఎక్కువ తినడం వల్ల బాడీ డ్యామేజ్ అవుతుంది. తట్టుకోవాలి కదా, చాలా సున్నితంగా ఉండే శరీరం. మన లివరు, కిడ్నీలు కాంక్రీట్తో తయారు చేసినవి కాదు, వింటున్నారా? మన గుండె, మన లివర్, మన కిడ్నీలు కాంక్రీట్తో తయారు చేయాలా, అది కణాలతో తయారు చేశారు, అది కాంక్రీట్ కాదు. గట్టిగా ఎంతైనా సరే బలంగా ఉండిపోవడానికి కాంక్రీట్ కాదు, కణాలు సున్నితంగా ఉంటాయి, చాలా సున్నితంగా ఉంటాయి. వాటిని ఇలాంటి ఆహారంతో మనం డ్యామేజ్ చేస్తే అది ఎంతవరకు తట్టుకోగలుగుతాయి. అందుకే లక్షల కోట్ల కణాలు ఉన్నాయి కాబట్టి కొన్ని చచ్చిపోతున్నా సరే మనకేం అర్థం కావట్లా. కానీ మెల్లిగా రోజు జరగడం వల్ల ఏమవుతుందంటే ఆయుష్ తగ్గిపోతుంటది. 100 సంవత్సరాలు బతకాల్సిన మనము 60-70కి ఎందుకు తగ్గాము అంటే కణాలు చచ్చిపోతున్నాయి తక్కువ టైంలో. ఆ కణాలు ఎవరు చంపుతున్నారంటే మనమే, మన తిండి వల్ల, మన విధానాల వల్ల. సో మనం పోతూ మొత్తం ఫ్యామిలీని సఫర్ చేసి పోతాం. ఎందుకు? మనం పోయామనుకోండి ఫ్యామిలీకి సపోర్ట్ ఉండదు. రెండోది, పోయేది ఊరకనే పోతామా అంటే ఆస్తులన్నీ కూడా హాస్పిటల్ ధారబెట్టి మరీ పోతాం. ప్లస్ వెళ్ళే ముందు హాస్పిటల్ చుట్టూ వాళ్ళని తిప్పుతాం, మనం తిరుగుతాము, వాళ్ళని తిప్పుతాము. వాళ్ళు రోడ్ల మీద, డివైడర్ల ముందు, హాస్పిటల్ మెట్ల దగ్గర, హాస్పిటల్ కుర్చీల్లో టైం స్పెండ్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు ఎంత సఫర్ అవుతారు ఆ హాస్పిటల్ మెట్ల మీద, హాస్పిటల్ కుర్చీల్లో, బయట వరండాల్లో. సో అసలు ఎంత చాలా మంది రోడ్ల మీద ఉండాల్సి వస్తుంది. డివైడర్ల పైన పడుకునే వాళ్ళని చూసాము, లోపల పేషెంట్ పెట్టి ఉన్నారు సార్ అని చెప్పేసి. సో అది ఎంత మందిని సఫర్ చేసినట్టు మన అలవాట్ల వల్లే కదా. మన చేతిలో ఆరోగ్యం ఉందని WHO చెప్తుంది, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనౌన్స్ చేస్తుంది, అరే అబ్బాయి నీకు నువ్వే డాక్టర్ అవ్వచ్చు, నీ చేతిలో ఆరోగ్యం ఉంది, చెడగొట్టుకోవద్దు, అనారోగ్యాలు రాకుండా చూసుకోవద్దు. ఎందుకంటే అనారోగ్యాలు, ఇప్పుడు వస్తున్న అనారోగ్యాలన్నీ కూడా వైరస్ల వల్ల, గాలికి ధూళికి దోమకాటుకు వచ్చేవి కాదు. ఇప్పుడు అన్నీ మన తిండి వల్లే వస్తున్నాయి, మన జీవన విధానాల వల్లే వస్తున్నాయి. మనం జాగ్రత్త పడవచ్చు, కొంచెం స్పృహలోకి రావాలి. ఒంటరిగా చేయలేరు కాబట్టి ఇంత పెద్ద గ్రూప్ పెట్టి మీకు రోజు ఇలాంటి విషయాలు చెప్తున్నాం. సో స్పైన్ ప్రాబ్లమ్స్ చూడండి, మోకాళ్ళ మీద ఇంత ప్రెషర్ పడుతుంది, ఆటోమేటిక్ గా జాయింట్లు దెబ్బతింటాయి. ఈ రెండు కొంచెం ఇంత నా వైపు చూడండి, ఇలా గ్యాప్ ఉండాలి. 2 జాయింట్లు ఎముక మధ్య గ్యాప్ లో లబ్బర్ ఉంటుంది అనమాట. ఈ బరువు పడడానికి ఏమైపోద్ది, ఇలా ఉన్నది ఇలా ఉత్తుకుపోతుంది. దీనివల్ల ఆ లబ్బర్ ఏమైతే కార్టిలైజ్ అంటాం, ఆ కార్టిలైజ్ అరిగిపోద్ది. దానివల్ల ఇది రాపిడికి గురవుతుంది. దానివల్ల మోకాలు చిప్పలు మార్చాల్సి వస్తుంది 2-3 లక్షలు. అయినా అవుడే కదా. సో అది ప్లాస్టిక్ ది, మనం ఏదో ఐరన్ ది పెట్టుకున్నాం, కానీ అది న్యాచురల్ కాదు. మన తిండి వల్ల మార్చుకోవచ్చు, బరువు తగ్గడం వల్ల వాటిని మళ్ళీ మనం హెల్దీగా చేసుకోవచ్చు. పూర్తిగా అరిగేదాకా ఎందుకు ఉండడం?
ఇప్పుడు మీరు 25 కిలోలు బరువు ఉన్నారు, మోసుకుని తిరుగుతూనే ఉన్నారు, ఏ రోజుకి ఆ రోజు మీ కార్టిలేజ్ అరిగిపోతానే ఉంది. అరిగిపోయిన తర్వాత ఏం చేసిన ఉపయోగం ఏముంది? ముందే ఆ ప్రెషర్ని తగ్గించేసి బరువుని తీసేశారనుకోండి, ఆ లబ్బర్ అరిగిపోకుండా కొంచెం మీరు హెల్తీగా ఉంటారు, ఎక్కువ కాలం మీరు ఆరోగ్యంగా ఉంటారు, మోకాళ్ళ నొప్పులు లేకుండా, మోకాళ్ళు అరిగిపోకుండా, చిప్పలు అరిగిపోకుండా ఉంటారు. బరువు వేసుకుని తిరుగుతున్నారు, నాకు బీపీ లేదు, షుగర్ లేదు అన్నారు, కానీ ఎముకలు ఆ బరువు పడినప్పుడు ఖచ్చితంగా ప్రెషర్ పడకుండా ఎలా ఉంటుంది, మీ మోకాళ్ళు దెబ్బతినకుండా ఎలా ఉంటాయి? ఏ రోజుకి ఆ రోజు అరిగిపోతానే ఉన్నాయి కదా ప్లేట్స్. ఇది చూడండి ఎంత డ్యామేజ్, ఎముకలు డ్యామేజ్ అయిపోతాయి, బోన్స్ డ్యామేజ్ అయిపోతాయి, వృద్ధాప్యం తొందరగా వస్తుంది అన్నమాట. సెక్సువల్ లైఫ్ దెబ్బతింటది, అంతే సంసారం చేయాలనే ఇంట్రెస్ట్ తగ్గిపోతా ఉంటది. బరువు ఉన్న వాళ్ళకి తొందరగా అలసిపోతుంటారు, తొందరగా స్ట్రైన్ అయిపోతుంటారు, ఇంట్రెస్ట్ రాదు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య బంధాలు తెగిపోతుంటాయి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇంట్రెస్ట్ ఒకరు చూసుకోలేరు, టైం స్పెండ్ చేయలేరు. దానివల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇది ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉండాలంటే ఇది ఒక అవసరం. ఎప్పుడైతే ఈ అవసరం దూరం అయిపోతుందో ఆటోమేటిక్ ఇద్దరి మధ్య దూరాలు పెరిగిపోతాయి, అభిప్రాయ భేదాలు వచ్చేస్తుంటాయి, మాటలు తేడా వచ్చేస్తూ ఉంటాయి, సో డిస్కషన్స్ పెరిగిపోతుంటాయి, అవసరం లేని విషయాల దగ్గర కోపం వస్తుంటది, సో ఆ కోపాలు పెద్ద పెద్ద తగాదాలు అయిపోతుంటాయి, చివరికి చాలా దూరం వెళ్ళిపోతూ ఉంటది అనమాట. ఉంటున్నామంటే ఇంట్లో ఉంటున్నాము కానీ ఒకళ్ళకి సంబంధం ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉండదు. కాబట్టి ఇది ఈ సెక్సువల్ లైఫ్ కూడా మనిషికి అవసరం, అప్పుడే బంధం స్ట్రాంగ్ గా ఉంటది. ఎక్కువ కాలము కలిసి ఉండేది భార్య భర్త, భర్త భార్య, చివరి వరకు ఉండాల్సింది వీళ్ళిద్దరిలో ఇది అవసరం ఎక్కువ ఉంది. బట్ ఎప్పుడైతే మనం అధిక బరువుతో ఉంటామో, రోగాలు ఎక్కువ వస్తాయో, సో దీనికి కూడా మనం దూరం అయిపోతాం. ఓకేనా? సో ఒబెసిటీ ఇంపాక్ట్ ఆన్ ఎమోషనల్ హెల్త్ అంటే మన ఆలోచనలు హ్యాపీగా ఉండలేము, సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండదు, ఎక్కువ డిప్రెషన్ లో ఉంటాము, ఎక్కువ యాంగ్జైటీగా ఉంటాము, మతిమరుపు పెరిగిపోతా ఉంటది, నెగిటివ్ థాట్స్ పెరిగిపోతా ఉంటాయి, సో అనుమానిస్తూ ఉంటాం, ప్రతి ఒక్కరు అనుమానిస్తుంటాం. ఇలాంటివి కూడా మనకు ఎమోషనల్ గా కూడా అధిక బరువు వల్ల ఇంపాక్ట్ ఉంటుంది. సోషల్ ప్రాబ్లమ్స్, అందరూ ఇంటర్నల్ గా ఏది చెప్పినా నవ్వుకుంటూ ఉంటారు. మిమ్మల్ని చూడంగానే ఎవరైనా మీరు నడుస్తున్నారు, సీట్ ఎక్కువ ఉంది, వెనక నుంచి చూసి నవ్వుకుంటూ ఉంటారు, మీకు తెలుసు మీ దగ్గర సొల్యూషన్ లేదు, అందుకే ఇంటర్నల్ గా మీరు ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. మీరు ఎక్కడైనా కూర్చున్నారు, ఎక్కడైనా తినడానికి కూర్చున్నారు, మీ సొంత వాళ్ళే, అది సొంత భర్త కావచ్చు, సొంత భార్య కావచ్చు, సొంత పిల్లలు కావచ్చు, లేదా సొంత మన ఫ్రెండ్స్ కావచ్చు, మీరు ఎక్కడ లావుగా ఉండి తినడానికి కూర్చుంటే వీడు కూర్చున్నాడుగా ఇంకా మనకేం మిగులుతుంది ఒక మాట అనేస్తారు. ఒక్కసారి అంటే కామెడీ, కానీ 1కి 4 సార్లు అనేసరికి మానసికంగా మనం చాలా సఫర్ అయిపోతూ ఉంటాం. ఆటోలో ఎక్కిందంటే అమ్మో మేము ఎక్కించుకుంటే 4 ఎక్కించుకునే వాళ్ళం, ఒకళ్ళే సరిపోయారు, ఆటో డీజిల్ అయిపోద్దాం అంటారు, బైక్ మీద పెట్రోల్ అయిపోతుంది, టైర్లు అరిగిపోతున్నాయి అంటారు. ఇలాంటి చాలా మాటలు మనకు సోషల్ గా పడుతూ ఉంటాం బరువు ఎక్కువ ఉంటే. బయట బరువు తగ్గే మార్గం లేదు, అందుకే ఈ కమ్యూనిటీ ద్వారా ఎంతో హ్యాపీగా అందరి సావాసంలో ఈజీగా సింపుల్ గా